ఏంటి మీలో ఎవరైనా నా కొడుకు సైట్ కొడుతున్నారా? అయ్యో అదేం కాదు మేడం, ఒకవేళ తను రాకపోతే మేం డ్రాప్ చేద్దామని. అంతే అంతే మేడం. హలో బాయ్. ఏంట్రా పాప అమ్మాయి బాయ్ చెప్తే నువ్వు బాయ్ చెప్పలేదు? అది వేస్ట్, రోజు రోజుకి లవ్ అయిపోతుంది. ఇక కటింగ్లు ఎక్కువ దానికి. పాప నీ వంకే చూస్తుందిరా. ఉప్పు ఏంటి కొంచెం ఎక్కువైనట్టుంది. అయిందా? ఈ పచ్చడి ఏంటి ఎలా ఉంది? ఏ బాలేదా? గాడిది గుడ్లా ఉంది. రుచా పచ్చా? నిజమే. ఏ నిజం? అలాగే ఉంటుంది నాన్న. దీని పెళ్ళేరియా అంటారు, మలేరియా లాగా. అంటే పెళ్లి వయసు వచ్చిన వాళ్ళకి వచ్చే జబ్బు. తల్లి వంటలు రుచించకపోవడం, కొత్త కొత్త రుచులు కోరుకోవడం, ఇవన్నీ ఈ జబ్బు తాలూకా సిమ్టమ్స్. అందుకేరా పెళ్లి చేసుకోమనేది వెధవా. ఇప్పట్లో నా పెళ్లి చేసుకునే మూడ్ లేదు. మూడొచ్చి ఎవరు పెళ్లి చేసుకోరు నాన్న, వయసు వచ్చి పెళ్లి చేసుకుంటారు. నీకు వయసు వచ్చి వెళ్ళిపోతుంది కూడా, నువ్వు ముద్రిపోతున్నావు. తర్వాత నీకు పెళ్లి మూడు వచ్చినా ఏజ్ బారైందని నీకు పిల్లని ఎవ్వరివ్వరు. ఏం పర్వాలేదు, సాంబార్ బాగుంటే చాలు మనకి. మీ నాన్న కూడా ఇలాగే తాగేవర్రా. అన్నం తినేటప్పుడు వాడి గురించి ఎందుకు మాట్లాడతావు? వాడి సంగతి ఎత్తోదని ఎన్నిసార్లు చెప్పాను? నేను మాట్లాడింది మీ నాన్న గురించి కదరా. కాదు, వాడు నాకు నాన్న కాదు, నీకు ముగుడు కాదు. ప్రతి పిల్లని నన్ను నిన్ను నీ కర్మ వదిలేసిన వాడు మనకేమీ కాడు. అర్థమైందా? మీ నాన్న ఏమి ఇల్లు వదిలి పారిపోలేదు. ఆయనకి లైఫ్ లో ఏదో గోల్, అది ఫ్యామిలీ మూలంగా డిస్టర్బ్ అవుతున్నదని చెప్పారు. కుటుంబానికి దూరంగా బ్రతుకుతానన్నారు. సరేనన్నాను. మేమిద్దరం ఫ్రెండ్లీగానే విడిపోయాం. ఫ్రెండ్లీగానా? అంటే శేఖర్ నేర్చుకుని బాయ్ బాయ్ చెప్పుకొని విడిపోయారా? అసలు వాడిని కాదు, వాడు వెనకేసుకొస్తున్నందుకు నిన్ను కొట్టాలి. దయచేసి మళ్ళీ వాడి గురించి ఇంకోసారి మాట్లాడొద్దు. చందు నిన్నే. నేను తినలేదే, నువ్వు త్యాగం చేయక్కర్లేదు. నువ్వు తినొచ్చు. అలిగింది నేను, నువ్వు కాదు. తినెళ్ళి. సరే పెట్టు. పెట్టను. ఏంటి రివర్సా? అర్చ చాక్లెట్ తిందాం పదమ్మా. నేను తినను, పెట్టను. పోరా అమ్మా కోపిస్తు లక్ష్మి. అమ్మా అమ్మా తినమ్మా, నా బంగారు తల్లివి కదూ. ఇది నా ముద్దంట, తినమ్మా. ఇదేమో నీ ముద్దంట. నీ ముద్ద నా ముద్ద లేదు. ఆకులతో చూస్తున్నాను, నువ్వు వెళ్ళి నీ కంచె తెచ్చుకోపో. ఆకులు పట్టుకురా. మామా 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 ఏమే ఏమే బామా. రే చందు, రయ్య పొట్టు చారు చేసా, చందు నులక కొంచెం టైట్ చేసా. కాస్త నోరు మూసుకుని పంచేయి. ఏంటమ్మా? మన పక్కింటి ధనుంజయ్ గారు లేరు, వాళ్ళు తిరుపతి వెళ్ళారు. వాళ్ళ ఇంటి తాళాలు మన దగ్గరే ఉన్నాయి. నిన్న రాత్రి ఫోన్ చేశారు. వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి వాళ్ళ మెడ్రాస్ నుంచి వస్తుందంట. నువ్వు స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగపెట్టాలి. కాకపోతే ఆ అమ్మాయి కొంచెం ఉండిదట. ఇదే ఊళ్ళో వాళ్ళ బాబాయ్ గారు కూడా ఉన్నారంట. వీళ్ళ మీద అమ్మాయి అలిగుందంట. అందుకని పొరపాటున వాళ్ళింటికి వెళ్ళిపోతుందో అని వీళ్ళు భయపడుతున్నారు. నువ్వు వెళ్ళి నచ్చ చెప్పి ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకురా. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్కర్థం ఏదో ఎడంకాలు చెప్పించుకోటే. అర్థం కాలేదా? అదేరా, మన పక్కింటి ధనుంజయ్ గారు లేరు, ఆయన తిరుపతి వెళ్ళారు. ఆయన అన్నయ్య గారు అమ్మాయి రేపు మెడ్రాస్ నుంచి వస్తుందట. ఆయనకి ఆ అమ్మాయికి మెడ్రాస్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది, కొంచెం ఉండిది అంట. దాన్ని తీసుకొచ్చి పక్కింట్లో పారేయాలి, అంతేగా? అంతేరా. పేరేంటి? పేరు మర్చిపోయాను కానీ ఆ అమ్మాయి ఎల్లో చుడిదార్ వేసుకొస్తుంటా. మరి ఇంకే చాలు. 5 6 8 చార్మినార్లో వెతుకున్నానా, పలక్నామాలో వెతికే. అజ్ఞాననామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమోక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే. అన్నయ్య వేడి వేడి దోశ. అవుగా బెటరావే. అబ్బా ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను.
అట్లా చూడకు నాన్న సిగ్గేస్తుంది. నీకు సిగ్గోడా ఉందంట్రా? నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో పొద్దున్నే వాడి మీద పడేడుస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ ఏదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సి చదువు కాదు. చదువుతాడండి చదువుతాడు. వాడు తలుచుకోక గాని తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి ముఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోశ వేసుకో అన్నయ్య. అవి వేసుకుని బాగా తిరిపెట్టు అన్నయ్య. తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దుల మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. ఏమండి ఇక్కడ 11వ నెంబర్ గది ఎక్కడ బాబు? నాన్న చంటి అన్నయ్య. ఏమైందిరా? ఏమైందిరా నా కొడుక్కి? ఎవరు కొట్టారా? మాట్లాడారా? అది మాకు తెలియదు అంకుల్. రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. అంట యాక్సిడెంట్ అయిందంట ఏంట్రా సన్నాసులారా? దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా. మీరు లేకుండా ఒక్కడికి యాక్సిడెంట్ ఎట్ట అవుతురా? అదే ఎందుకురా అబద్ధం చెప్తారు? ఆడెట్టకు మారి నచ్చేది లేదు. కనీసం మీరేని మారండ్రా. బుద్ధిగా చదువుకోట్రా. ఈ తగాదాలు అల్లర్లు మానేయండిరా. సార్ డాక్టర్ గారు ఈ మందులు తెప్పించమన్నారు. అలాగే మందులు సార్ చూపిస్తారా? ఈ పక్కనే ఉంది రండి. నాన్న వెళ్ళిపోయాడు లేవరా. అసలు ఏమైందిరా చంటి? మా క్లాస్మేట్ సంగీతిని ఒకడు బయట పట్టుకుని లాగాడమ్మా. అమ్మాయి చేతే చెప్పుతో కొట్టించాను. అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి 10 మందితో వచ్చి కొట్టాడు. ఒరే, నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏ కీలు కీలు తీసేరా చంటి. నేను అదే పని మీద ఉన్నానమ్మా. సిస్టర్, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? నాన్న వస్తున్నారా? చంటి ఎలా సాయి, వీడు మరీ టూ మచ్ కాకపోతే ఇన్స్పెక్టర్ టీ ఆడితే వీడు కూడా అడుగుతారా? మామూలుగా మాట్లాడుతున్నాడు కదా అని అడిగామమ్మా. సమయానికి మన సర్టిఫికేట్ బాబున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మన అందరి పని మడతగాజేనే. ఆ విషయం అది వెళ్ళండి. డిగ్రీ చదువుకునే కొడుకు ఒకడు ఉన్నాడండి. ఎప్పటికైనా ఆయన ఇన్స్పెక్టర్ చేసి తీరతాను అని రోజు ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో అయితే గొప్పలు చెప్పుకుంటానో, ఇవాళ ఆయన ముందు నువ్వు ఇచ్చిన ఎంట్రీతో 30 సంవత్సరాల నుంచి నాకు డిపార్ట్మెంట్ లో పరువు ప్రతిష్టలు గంగపాలైపోయినాయి కదట్రా. అరే చంటి, అన్నం తినేసావా? సెకండ్ షో సినిమా కన్నా మనలందరూ వెయిటింగ్ అక్కడ. ఇక్కడ పడితే చాలు సినిమాలు షికార్లు స్కేల్స్ కి నరకాలు ఒక్కొక్కరిని పట్టుకుని. ఆహా, ఎట్ట కూర్చున్నారు చూడు, నీతులు చెప్పే 3 కోతుల్లాగా. అసలు నిన్నంట నా బుద్ధి తక్కువలేరా? మీ అమ్మ నాలి కొడుకుని ఇంత మాట అంటే చాలు, నా కొడుకు జిందాబాద్, నా కొడుకు జిందాబాద్ అని జెండా ఊపుకుంటూ వస్తుంది. నువ్వేంటే ఎక్కెక్కి అరుస్తున్నావు? మీ అన్నయ్య నాన్న రేపు నీ కడుపును కూడా ఇట్టని సన్నాసవుడు పుడితే అప్పుడు తెలిసి వస్తుంది. రే, హణ సంపాదించడానికి 60 మార్గాలు ఉన్నాయిరా. కానీ గుణం సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే మంచి మార్గం. తర్వాత నీ ఇష్టం. ఎక్కుదాం పదండి.